వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్య కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఏ కేటగిరీకి ఎంత ఉంటుంది, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకి కట్ ఆఫ్ ఎంత శాతం ఉండవచ్చు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ కట్ ఆఫ్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో, మనకు మార్చ్ 2 నుంచి మార్చ్ 18 వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఈ మార్చ్ 18 ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ కట్ ఆఫ్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం. అలాగే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రావచ్చో చాలామంది అడుగుతున్నారు అన్నమాట కామెంట్ సెక్షన్లో. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అనేది మళ్ళీ త్వరలో ఎప్పుడు రావచ్చు అని. సో దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో నేను ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, ఇంపార్టెంట్ నోట్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును క్లిక్ చేసి నేను ఇంతవరకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసేటువంటి డేటాను చెక్ చేయండి. మీకు ఆ డేటా చూసి మీకు నచ్చితేనే గ్రూప్లో జాయిన్ కండి. సో మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్లో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఏ జోన్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు సౌత్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఈ 3 జోన్స్ని మనం గ్రూప్ ఏగా విభజించాలన్నమాట. మనకు ఇందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్ వరకు ఉంటాయన్నమాట మనకు. సో ఈ గ్రూపులలో అంటే ఒక్కొక్క జోన్కి ఈ గ్రూపులని కొన్ని జోన్స్గా విడదీశారనమాట. మనకు సౌత్ జోను ఇట్లా ఉన్నాయి కదా, ఈ జోన్స్లన్నీ మనకు డివైడ్ చేశారనమాట. ఇట్లా ఈ గ్రూప్లలో ఒక్కొక్క గ్రూప్కి ఒక విధంగా కట్ ఆఫ్ ఉంటుంది. సో మనకు ఈ కట్ ఆఫ్ అనేది దేనివల్ల డిపెండ్ అయి ఉంటుందో కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట, మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. మనకు ఈ ఎస్ఆర్ అంటే మనకు సౌత్ రైల్వే అనమాట, ఎస్డబ్ల్యూఆర్ అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే, ఎస్సిఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే. సో ఈ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మనకు సికింద్రాబాద్ జోన్ అనమాట. మనకు ఈ తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో అంటే మనకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట ఇది. సో ఈ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేసి మనము ఈ ఇయర్ ఎంత ఉండొచ్చో మనకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. దీనివలన ప్రీవియస్ ఇయర్లో యూఆర్ కేటగిరీకి ఫీమేల్స్కి అయితే 57.21 ఉండేది కట్ ఆఫ్, మేల్స్కి అయితే 83.82 ఉంది. ఓబీసీ కేటగిరీకి 55.66 ఉంది ఫీమేల్స్కి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి అయితే ఫీమేల్కి 49.12, మేల్కి అయితే 77.9, ఎస్టీ కేటగిరీకి 50.76, మేల్ కేటగిరీకి 78.32 ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే మేల్ కేటగిరీలో 55.35 ఉందన్నమాట. సో ఇక్కడ ఈ జోన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ జోన్స్ అన్నిటికీ ఒక్కొక్క జోన్కి అంటే ఈ జోన్స్ అంటే ఈ బాక్స్లో దీన్ని గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఇట్లా డివైడ్ చేశారనమాట. సో ఈ గ్రూపులలో ఒక్కొక్క గ్రూప్కి ఒక విధంగా కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సౌత్ రైల్వే ఉంది కదా, ఈ సౌత్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వేలో యూఆర్ కేటగిరీకి ఫీమేల్కి అయితే 57.21 ఉంది. అదేవిధంగా ఇక్కడ 61.70 ఉంది. సో ఇట్లా డిఫరెంట్ ఉంటుందన్నమాట, ఒక్కొక్క గ్రూప్కి ఒకలా ఉంటుంది కట్ ఆఫ్ అనేది. అదేవిధంగా మనకు ఏ కేటగిరీకి మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకుందాం. మనకు యూఆర్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి మొత్తంగా 1450 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే యూఆర్ కేటగిరీలో 256 పోస్టులు. ఎస్సీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి అయితే 536 పోస్టులు, ఫీమేల్స్కి అయితే 95 ఉన్నాయన్నమాట పోస్టులు. ఎస్టీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి 268, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 47, ఓబీసీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి అయితే 966, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 170, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 357. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫీమేల్స్కి వచ్చేసి 63 ఉందన్నమాట. మనకు మొత్తంగా మేల్స్కి ఫీమేల్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మేల్ క్యాండిడేట్లకి మొత్తంగా 3577 పోస్టులు ఉన్నాయి.
మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 631 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనకి 4208 పోస్టులు ఉన్నాయన్నమాట మనకు మొత్తంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో. సో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది అయిపోతుంది కదా మనకు. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మనకు March 2 నుంచి March 18 వరకు కంప్లీట్ అవుతుంది కదా. సో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది ఈ కట్ ఆఫ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో మనకి 2018, 2019లో నోటిఫికేషన్ జరిగింది కదా మనకు. 2018లో డిసెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి ఎండింగ్ వరకు జరిగింది. సో అప్పుడు మనకి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే 3 వారాల తర్వాత ఎగ్జామ్ అయిపోయిన 3 వీక్స్ తర్వాత మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఈ ఇయర్ కూడా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ కట్ ఆఫ్ అనేది మేబీ 3 to 4 వీక్స్ మధ్యలో ఈ కట్ ఆఫ్ అనేది రిలీజ్ కావచ్చు. సో ఎవరికైనా మీకు అప్పుడే ఒక ఐడియా వచ్చింటుంది, ఎగ్జామ్ రాసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, అందులో మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఏవి, రాంగ్ ఆన్సర్స్ ఏవి వెళ్తాయి అని మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మీ యొక్క ఆన్సర్స్ అనేటివి మీకే తెలిసి ఉంటుంది అనమాట. సో మనం కరెక్ట్ చేశామా, తప్పు చేశామా అని. సో మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మీకు అప్రాక్సిమేట్లీ ఎన్ని మార్క్స్ రావచ్చు. సో మీకు ఈ కట్ ఆఫ్కు రీచ్ అయినట్టు ఉంటే గినా, అంటే ఈ కట్ ఆఫ్ కన్నా కొంచెం బెటర్గా మీకు మార్క్స్ వచ్చి ఉంటే గినా మీరు ఈవెంట్స్కు ప్రాక్టీస్ చేయకండి. ఎందుకంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈవెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్లో కూడా డిస్క్వాలిఫై అయ్యారనమాట. ఎందుకంటే ఈ ఈవెంట్స్లో మనకి మేల్ క్యాండిడేట్స్కి అయితే 1600 మీటర్ రన్నింగ్ ఉంటుంది, మనకు 5 నిమిషాల 45 సెకండ్లు ఉంటుంది అనమాట. సో ఇది చాలా టఫ్గా ఉంటుంది. ఈక్వల్ టు ఆర్మీ ర్యాలీ అని ఉంటుంది అనమాట. మనకు ఆర్మీ రన్నింగ్లా ఉంటుంది. 5 నిమిషాల 45 సెకండ్లలో 1600 మీటర్ రన్నింగ్ కంప్లీట్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో మీరు ఇప్పటి నుంచే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మీకు క్వాలిఫై అయినట్టు అనిపించి ఉంటే గినా ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఆ పీఈడి టెస్ట్ రిలీజ్ చేసే టైంకి మీరు ఫిట్గా ఉంటారనమాట ఈ రన్నింగ్కి. అదేవిధంగా ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రావచ్చు అని అడిగారనమాట కొంతమంది కామెంట్ సెక్షన్లో. సో మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది. సో ఇప్పుడు మనకు ఆర్ఆర్బీ ఏఎల్పి CBT2 ఉంది కదా. తర్వాత మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, గ్రాడ్యుయేట్ ఉంది. దీని తర్వాత మనకు గ్రూప్ డి ఉందన్నమాట, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది కదా. సో ఈ ఇయర్లో ఇవి జరుగుతాయన్నమాట. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ అనేది ఈ ఇయర్లో మళ్ళీ నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు అనమాట ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అనేది. సో ఈ ఇయర్ ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం అయితే కష్టమే అనమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వదిలారనమాట. ఎట్లా మనకు ఈ ఇయర్లో ఏ పోస్టులు వదులుతారని కూడా వదిలారనమాట. ఇప్పుడు మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయిపోయిన తర్వాత ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు మేబీ నెక్స్ట్ ఇయర్లో కానీ వదిలే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనే నోటిఫికేషన్ అనేది. సో అంతవరకు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మన యొక్క రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ క్విజెస్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను. మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ కండి. అందులో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని డాక్యుమెంట్స్ని అందులో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. నాట్ ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే అన్ని టాపిక్స్ని అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింకుని, ఆ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ కండి.